చింది. తొందరలోనే దంగల్ మూవీని కూడా వెనుకంజ వేయిస్తుంది. కాబట్టి లేట్ చేయకుండా ఈ బ్లాక్ బస్టర్ మూవీ షూటింగ్ ఎలా చేశారో, ఎక్కడ చేశారో చూద్దాం. మొట్టమొదట ఈ సీన్ని చూడండి. ఇక్కడ పుష్ప జపాన్లోని పోర్ట్లో ఫైట్ చేస్తున్న సీన్ షూట్ అవుతోంది. ఈ ఫైట్ సీన్లో చాలా మటుకు అల్లు అర్జున్ యొక్క స్టంట్స్ ని అతని బాడీ డబల్తో చేయడం జరిగింది. ఇక్కడ మీరు అల్లు అర్జున్ యొక్క బాడీ డబల్ ఏ విధంగా అన్ని యాక్షన్ సీన్స్ ని చేస్తున్నాడో ఇక్కడ మీరు చూడవచ్చు. ఈ సీన్లో మీరు ఏ ఆయుధాలను అయితే చూస్తున్నారో వాటన్నింటినీ రబ్బర్, లేటెక్స్ మరియు ప్లాస్టిక్తో తయారు చేయడం జరుగుతుంది. దానివల్ల వాటితో యాక్షన్ చేస్తున్న టైంలో ఎవరికీ ఎటువంటి గాయాలు అవ్వవు. దానితోపాటు ఈ యాక్షన్ సీక్వెన్స్ యొక్క లొకేషన్ గురించి మాట్లాడుకుంటే దీన్ని ఇండియాలోని విశాఖపట్నం షిప్పోర్ట్లో పర్మిషన్ తీసుకుని షూట్ చేయడం జరిగింది. ఈ షూటింగ్ టైంలో ఇక్కడికి అల్లు అర్జున్ వచ్చేదానికంటే ముందే అతని బాడీ డబల్ మరియు యాక్షన్ టీమ్ సీన్ మొత్తాన్ని షూట్ చేశారు. తర్వాత అల్లు అర్జున్ ఇక్కడికి వచ్చి క్లోజప్ షాట్ని ఇచ్చాడు. ఈ మొత్తం ఫైటింగ్ షూట్లో 90% షూటింగ్లో కేబుల్ వైర్స్ని యూస్ చేయడం జరిగింది. ఈ ఫైట్ సీన్ మొత్తంలో గాలిలో ఎగురుతూ కిక్ చేయడం, గొడ్డలిని యూస్ చేయడం, ఒక వ్యక్తిపైకి ఎక్కి మరో వ్యక్తిపైకి దూకడం లాంటి షాట్స్ ఉన్నాయి. అలాగే అన్ని యాక్షన్ సీన్స్ షూటింగ్ లాగానే ఇక్కడ కూడా ఎయిర్ బ్యాగ్స్ని, అంటే సాఫ్ట్గా ఉండే మ్యాట్రిక్స్ని వేయడం జరిగింది. దానివల్ల యాక్షన్ ఆర్టిస్టులకి ఇంకా బాడీ డబుల్కి ఎటువంటి గాయాలు అవ్వకుండా ఉంటాయి. దాని తర్వాత ఈ సీన్ని చూడండి. మూవీలో ఇన్స్పెక్టర్ షికావత్ గన్తో కాలుస్తూ ట్రక్స్ అన్నిటినీ కింద పడేస్తూ ఉంటాడు. ఇప్పుడు మీరు ఏ ట్రక్ని అయితే చూస్తున్నారో అది రియల్ ట్రక్. దీన్ని స్టంట్ మ్యాన్ ద్వారా ఈ విధంగా గాల్లో ఎగరేలా చేయడం జరిగింది. కేవలం ఈ ఒక్క ట్రక్ మాత్రమే కాదు, ఈ మూవీలో చూపించిన ట్రక్స్ అన్నీ కూడా రియల్. దీనికోసం డైరెక్టర్ సుకుమార్ డిఫరెంట్ సీన్స్ కోసం దాదాపుగా 50 ట్రక్కులను కొన్నాడు. ఇక్కడ మీరు నదిలో ట్రక్కి సంబంధించిన ఈ సీన్ని ఏ విధంగా షూట్ చేస్తున్నారో చూడండి. దీని గురించి నేను మీకు ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను. ఈ సీన్ని మార్నింగ్ టైంలో షూట్ చేయడం జరిగింది. దాని తర్వాత ఈ సీన్ని విఎఫ్ఎక్స్తో నైట్ టైంలో సీన్ లాగా కన్వర్ట్ చేశారు. ఈ మూవీలో ట్రక్కులకు సంబంధించిన క్లోజప్ షాట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ట్రక్ని ఒక దగ్గర నిలబెట్టి ఈ విధంగా షూట్ చేశారు. ఇక్కడ మీరు ట్రక్కి 2 వైపులా నుండి లైట్స్ని తిప్పుతూ ఉండడం చూడవచ్చు. దానివల్ల మూవీలో ట్రక్ నిజంగా కదులుతున్నట్లుగా అనిపిస్తుంది. మూవీలో ఈ ట్రక్కుకి సంబంధించిన సీన్ని చూసి ఉంటారు. ఈ ట్రక్లో చాలా ఎర్రచందనం దుంగలను ఉంచి దాన్ని గాలిలో ఎగరేస్తారు. అయితే నిజమైన చందనం దుంగలను ట్రక్లో ఉంచి ఇలా చేయడం ఇంపాసిబుల్ అన్న విషయం మీకు తెలిసే ఉంటుంది. ఈ షూటింగ్లో థర్మకోల్తో తయారైన చందనపు కర్రలను యూస్ చేశారు. ఇక్కడ మీరు ముందుగానే ఒక అచ్చులో వేసి థర్మకోల్కి కర్ర షేప్ని ఏ విధంగా ఇస్తున్నారో చూడవచ్చు. దాని తర్వాత దానికి ఉన్నటువంటి అవసరం లేని పార్ట్స్ని కట్ చేసి వాటికి కలర్ వేయడం జరిగింది. ఆ కలర్ ఆరిన తర్వాత మనకు అవి చూడ్డానికి అచ్చం చందనపు కర్రల్లాగానే అనిపిస్తాయి. ఇవి వెయిట్లో కూడా ఎంత లైట్గా ఉంటాయి అంటే ఒక చిన్న పిల్లవాడు కూడా వీటిని చాలా ఈజీగా లేపగలుగుతాడు. అందువల్ల వీటిని ట్రక్లో